ఫ్రెండ్స్. రీసెంట్గా ఒక 2-3 డేస్ సోషల్ మీడియాకి దూరంగా ఉన్నాను కూడా. ఇన్ఫ్యాక్ట్ ఎన్నో విషయాలు షేర్ చేయాలి మీతో. మా మమ్మీ బర్త్డే అయితే వీడియో పెట్టాను, తర్వాత పెట్టాను నేను. తర్వాత ఏమో 2-3 విషయాలు పెట్టాను, అంతేగాని సోషల్ మీడియా నుంచి కంప్లీట్గా కొంచెం 2-3 డేస్ రిలాక్స్ అయ్యాను. ఈ 2-3 డేస్లో చాలా విషయాలు చూసా. ఏంటంటే మీతో చెప్పాలనుకున్నా ఏంటంటే, ఇప్పుడు మొన్న బర్త్డే కేక్ ఆర్డర్ చేసినప్పుడు మమ్మీకి అబ్బాయి వచ్చాడు, జొమాటో అబ్బాయి. ఓకేనా, వాన పడుతుంది, వర్షాకాలం. నైట్ వచ్చాడు, ఒక 7:30-8 అలా వచ్చాడు. రెయిన్ కోట్ వేసుకున్నాడు, ఫుల్గా తడిసిపోయింది. తర్వాత కేక్ ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ కేక్ ఇవ్వగానే హ్యాపీ బర్త్డే చెప్పాడు. కేక్ ఇవ్వగానే హ్యాపీ బర్త్డే సార్, ఎవరికి హ్యాపీ బర్త్డే, నా తరఫున హ్యాపీ బర్త్డే చెప్పేసాడు. థ్యాంక్ యూ భయ్యా, వెరీ గుడ్ అని చెప్పా. తర్వాత అన్నాడు కాల్ లిఫ్ట్ చేయండి ఒకసారి అన్నాడు. ఏంటో అర్థం కాలే. కాల్ లిఫ్ట్ చేయమంటాడేంటి, అయిపోయింది కదా, ఆర్డర్ యాక్సెప్టెడ్ కదా అంటే, కాదు భయ్యా, ఇలా కాల్ స్పామ్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను కష్టపడి డెలివరీ చేసినా కూడా నాకు వచ్చే డబ్బులు 1,000 రూపాయలు, 1,500 మేబీ అంతే. అందులో కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, కంపెనీకి ఫోన్ చేసి చెప్తున్నారు వీడు ఇవ్వట్లేదు, వీడు నన్ను స్పామ్ చేస్తున్నాడు అని, నా కష్టాన్ని దోచుకుంటున్నాడు అని తను బాధ చెప్పాడు. నాకు నిజంగా చాలా బాధ వేసింది. అంటే ఓకే, ఉండొచ్చు, దొంగలు కూడా ఉండొచ్చు, మంచోళ్ళు కూడా ఉంటారా, దొంగలే ఉంటారా, నువ్వు అన్నీ ఎలా మాట్లాడుతూ ఉంటారు. బేసిక్గా ఏంటంటే వాళ్ళకి కష్టం దోచుకోవద్దు భయ్య. ఎప్పుడు కూడా మెట్రో పార్కింగ్కి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారంటే, పాప 2-3 ఉంటున్నారు, ఏమైందంటే హెల్మెట్లు మార్చుకుని మాస్కులు పెట్టుకుని 30 రూపాయలు ఇవ్వట్లేదు ఆ రోజు కన్నాడు. పొద్దున్న నుంచి 6 గంటల నుంచి నైట్ 12 దాకా తను ఉన్నాడు కదా. అదే అంటున్నావు, వాడు కష్టం దోచుకుంటే నీ కష్టం వాడు దోచుకుంటే నీకు తెలుసు కదా. నువ్వు కష్టపడి సంపాదించిన ఫుడ్ విలువ నీకు తెలుసు, నువ్వు కష్టపడి ఏమన్నా కట్టుకుంటే నీకు తెలుసు. మీ ఇంట్లో వాళ్ళు మామూలుగా నువ్వు ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకుంటే ఒకటి వచ్చి ఏమన్నా అంటే నీకు ఎంత బాధగా ఉంటుంది. అలా అని చెప్పేసి మన ప్రతాపం అంతా జొమాటో వాళ్ళ మీద, వాచ్మ్యాన్ల మీద, ఎవరైతే మనకన్నా తక్కువ ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళ మీదే ఉంటుంది. ఎప్పుడు 10 రూపాయలు ఎలా కొట్టేయాలి, 10 రూపాయలు వీడికి ఇవ్వకూడదు, బేరం ఆడాలి. 5 స్టార్ హోటల్స్లోకి, పెద్ద హోటల్స్లోకి వెళ్ళి బేరం ఆడని చూద్దాం. మాల్స్లో లులు మాల్ ఓపెనింగ్ అయితే మొత్తం హైదరాబాద్, కుక్కట్పల్లే కాదు, హైదరాబాద్ అంతా అక్కడే ఉంది. ఎందుకు? పాపం వాళ్ళు అడగలేరు కాబట్టి. అది చాలా నీచిపోయిన బుద్ధి. అది ఒకటి కష్టం దోచుకోద్దయ్యా బాబు, అంతే చెప్పేది. దీనిలో ఫిలాసఫీ లేదు, మోటివేషన్ లేదు, ఒక ప్రిన్సిపల్ లేదు. మనకి బాధ ఎలా వేస్తుందో, వేరే వాడికి ఒక కుటుంబం ఉంటుంది, వేరే వాడికి ఒక ఫ్యామిలీ ఉంటుంది. పాపం వాళ్ళు చూస్తూ ఉంటారు. వాడి ఏడుపు మనకు వద్దు. మనం నీళ్ళు తాగేటప్పుడు వాడి కన్నీళ్ళు ఇలా చూస్తుంటే అది మంచిది కాదు. ఎంతైనా పొట్టగొట్టి కడుపు నింపుకోద్ది ఇప్పుడు కూడా లైఫ్లో. థ్యాంక్ యూ.